హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్యా. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సాంబ శివ శంకర అనే సాంగ్ గురించి భయ్యా. అయితే మొన్ననే రిలీజ్ అయింది కదా, మరి ఎందుకు ఇప్పుడు ఆ సాంగ్ గురించి అని మీరు అనుకోవచ్చు. అయితే కన్నప్ప సినిమాలోని ఈ సాంగ్ ద బెస్ట్ సాంగ్ మాత్రం అయితే నిలవబోతుంది. ఎందుకంటే దీనికి కొరియోగ్రాఫర్ ఎవరో తెలిస్తే మెంటల్ ఎక్కుతుందనే చెప్పచ్చు. అది కాకుండా మనం చూసాం, కొన్ని విజువల్స్ కూడా చూసాము. ఆ సాంగ్లో ఆయన పర్ఫార్మెన్స్ కానీ నాకైతే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది. అంటే నేనేదో కోతలకు అయితే చెప్పట్లేదు. ఇప్పటివరకు ఆయన సినిమాలు చాలా చూసుకుంటున్న కాడికి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పచ్చు. అంటే సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ పాట వరకు సూపర్ అనిపించింది. ఎందుకు అలా సూపర్ అనిపించింది అని మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. ఇన్ని పాటలు రాంది, ఇన్ని సినిమాల నుంచి రాంది, ఈ సాంగే ఎందుకు సూపర్ అనిపించింది అని కూడా మీకు అనిపించవచ్చు. మ్యాటర్ ఏంటి అంటే దీన్ని కొరియోగ్రఫీ చేసింది మాత్రం మన ప్రభుదేవ మాస్టర్ భయ్య. అందుకే ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందేమో నేనైతే అనుకుంటున్నాను. లేకపోతే మన మంచు విష్ణన్న కొంచెం అతితనానికి ఇలా వచ్చిండేది కాదు, నాకైతే అర్థమైపోయింది. అదే నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను, ఈ సాంగ్ ఎందుకు ఈ రేంజ్లో వచ్చింది అని. మరి చూస్తే మ్యాటర్ ఏముంది, మన ప్రభుదేవ అన్న వెనకాల నుంచి నడిపించారు కాబట్టి ఇలా వచ్చింది. అయితే మనం చాలా సినిమాలు చూసాం ప్రభుదేవ గారు కూడా. అసలు డ్యాన్స్ కానీ ఒక రేంజ్లో ఎరగదీసి అయితే సాగదొక్కుతాడని చెప్పచ్చు. అయితే ఈ సాంగ్లో పర్టికులర్గా నాకైతే మనసుకు హత్తుకునేలా చేశారు అనిపించింది. ఎందుకంటే చాలా సింపుల్గా మూమెంట్స్తో, చాలా సింపుల్గా శివయ్యని వర్ణిస్తూ అసలు నాకైతే సూపర్ అనిపించింది భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేదిగా మర్చిపోకుండా తప్పకుండా